హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది మా బుజ్జి కన్నయ్య 1 month బేబీ ఫోటోషూట్ అండి. 30 daysకి చేస్తున్నాము. మా బుడ్డోడు మనందరి కోసం ఒక క్యూట్ స్మైల్ ఇవ్వబోతున్నాడు. అండ్ ఇట్స్ మై డ్రీమ్ టు గెట్ బేబీ ఫోటోషూట్ టు మై బేబీ. డ్రీమ్ కమ్ ట్రూ. వి వర్ సో హ్యాపీ. ఫోటోషూట్లో ఇలా బేబీకి ర్యాప్ చేసి ఫొటోస్ తీస్తారండి. అండ్ మనం ఏ థీమ్ కావాలని చెప్తామో ఆ బ్యాక్డ్రాప్ సెట్ చేసి నీట్గా తీస్తారు. అండ్ వాళ్ళు బేబీని చాలా బాగా కేరింగ్గా చూసుకున్నారు. ఎవ్రీ కాస్ట్యూమ్ వాళ్ళే వేస్తారండి. బేబీకి మనం ఏం థీమ్ కావాలని చెప్తే దానికి తగిన కాస్ట్యూమ్స్ వాళ్ళే రెడీ చేసుకుంటారు. సో ఇంకా ఏదైనా కొత్త థీమ్ మనకు కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారు. మా బాబుకి 30 days ఉన్నప్పుడు ఈ ఫోటోషూట్ మేము చేపిస్తున్నాము. అండ్ ఇంకోటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు బేబీ ఫోటోషూట్ తీసుకుంటే మంచిది న్యూ బోర్న్కి అంటే 2 months తర్వాత 3 months పైన అలా ఆలోచించదండి. 1 month 21 days అబో 25 days అబో ఉన్నప్పుడు మీరు ఫోటోషూట్ తీసుకోండి. బేబీకి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అంటే వాళ్ళు మనకు బాగా కోఆపరేట్ చేస్తారు అని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్ మాకు చెప్పారు. సో 1 month అయిన తర్వాత మేము తీసుకున్నామండి. హీ వాజ్ సో కోఆపరేటివ్. ఆ రోజు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అండ్ ఇంకొకటి ఎందుకు కోఆపరేట్ చేశాడని మీకు చెప్తాను. ఇది చెఫ్ థీమ్ అని చెప్పేసి చేశారనమాట. మా డాడీ అండ్ తమ్ముడు ఇద్దరు చెఫ్స్ అనమాట. సో మా బుడ్డోడికి కూడా అలాంటి ఒక థీమ్ ఉండాలని చెప్పేసి ఇది తీపిచ్చాను నేను. విషయం ఏంటంటే అండి, గర్భ సంస్కారం ఉంటుంది కదా, అంటే కడుపులో బాబు మనం ఏం చెప్తే అది వింటాడు, చేస్తాడు అంటారు కదా, అది నిజమని నేను ఆ రోజు మా బాబు ప్రవర్తనలో చూసి ఓకే ఐ డిడ్ ఇట్ అనిపించింది. మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను రోజు నెహ్రూ పార్క్కి వాకింగ్కి వెళ్ళేదాన్ని అండి. అక్కడ జాయ్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఫోటోషూట్స్ పిల్లలకి చేస్తూ ఉంటారు 1 yearకి అట్లా. అప్పుడు చెప్పాను, నీకు ఇలా ఫోటోషూట్ జరుగుతుంది, అప్పుడు నువ్వు బాగా కోఆపరేట్ చేయాలని. అసలు చాలా బాగా కోఆపరేట్ చేశాడు మాకు ఆ రోజు ఫోటోషూట్కి. హీ బ్రింగ్స్ ఆఫ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. అండ్ మేము సుబ్రహ్మణ్య స్వామికి కావిడెత్తిన తర్వాత మాకు బాబు పుట్టాడు. సో అందుకని ఆయన థీమ్తో ఒకటి ఉండాలి అని చెప్పేసి పట్టుబడి మరీ ఈ థీమ్ అడిగి చేయించుకున్నాము. నెమలికలన్నీ బయట మేము తీసుకున్నామండి. చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నాడు మా బుజ్జోడు. చింకు ఇదైతే అల్టిమేట్ హైలైట్ అండి. నాకైతే మా వాడికి ఇది వేసిన తర్వాత మనసు రాలేదు ఆ వేషం తీయడానికి. అంత బాగున్నాడు ఆ రోజు. ఇది పర్ఫెక్ట్ అండి. హైలైట్ ఆఫ్ ద ఫోటోషూట్ అంటే ఇదే. అంత బాగా వచ్చింది ఈ సుబ్రహ్మణ్య స్వామి వేషము. మాకు శూలం ఆ రోజు మేము తెచ్చుకోలేదండి. సో అందుకని నెమలికని మేము శూలంలాగా చేసి చేతిలో పెట్టాం మా వాడికి. బాగుంది కదండి, నచ్చిందా మీకు? మీకు ఎంత నచ్చిందో మీరు కామెంట్స్లో చెప్తే మేము కూడా విని చూసి సంతోషిస్తాము. సో ఫైనలీ ఫోటోషూట్ డన్ అండి. 20,000 అయింది మా ఫోటోషూట్కి. ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ 10% అండ్ ఫోటోషూట్ జరిగేటప్పుడు 60% పేమెంట్. మనకు ఆల్బమ్ ఇచ్చాక రిమైనింగ్ పేమెంట్ ఉంటుంది. మా ఆల్బమ్ రావడానికి ఇంకా 1 month టైం పడుతుందండి. 2 months పడుతుందని చెప్పారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆల్బమ్. ఆల్బమ్ వచ్చాక మళ్ళీ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అండ్ దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ జాయ్ ఫోటోగ్రఫీ. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ బేబీ డైపర్స్ అవి తీసుకెళ్ళండి. మా బుడ్డోడు ఆల్బమ్ వచ్చాక మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.